ట్యాంక్ బండ్ పరిసరాల్లో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గులో వాహనాల రద్దీ ఇక్కట్లు తప్పడం లేదు. అయితే ప్రభుత్వం పోలీసులు చిన్నపాటి మార్పులు చేస్తే ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీరుతుంది అంటున్నారు స్థానికులు. ఫార్ములా ఈ రేస్ కోసం వేసిన రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలి అంటున్నారు వాళ్ళు. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ ను గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందుకోసం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ పార్క్ కి సంబంధించిన స్థలంలో ఉన్న చెట్లను తొలగించి రోడ్డు వేశారు. అప్పట్లో అనేక నిరసనలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫార్ములా ఈ రేస్ ని నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి ఈ రేసు జరగాల్సి ఉన్నా కొత్త ప్రభుత్వం వచ్చాక అది కాస్త రద్దయింది. అయితే అప్పుడు వేసిన రోడ్డు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. విశాలమైన రోడ్డు నిరుపయోగంగా మారింది. కొత్త సెక్రటేరియట్, అమరవీరుల స్తూపం అందుబాటులోకి వచ్చాక ఎన్టీఆర్ మార్గు రోడ్డు కుచించుకుపోయి తరచూ ట్రాఫిక్ జాములు ఏర్పడుతున్నాయి. వీటికి తోడు ఈ రేసు వచ్చాక పరిస్థితి మరింత క్లిష్టతరంగా మారింది. ఈ రేస్ కోసం వేసిన రోడ్డు నిరుపయోగంగా ఉండడంతో ఈ మార్గాన్ని వాహనదారులకు అందుబాటులోకి తీసుకొస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ సమస్య కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది. లేదా హెచ్ఎండిఏ పరిధిలోని ఈ స్థలంలో గతంలో 100కు పైగా పెద్ద చెట్లు నేలకూల్చారు. ఇప్పుడు అలాంటి మొక్కల్ని నాటినా ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు స్థానికులు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపితే ఈ సమస్య పరిష్కారమవుతుందని అంటున్నారు. నిత్యం ముఖ్యమంత్రి, మంత్రులు ఇదే మార్గంలో వెళతారు కాబట్టి ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు. ఈ రేసింగ్ తర్వాత ఈ రోడ్ ఒకటి ఎంటీ ఉన్నది. మరి ఈ రేసింగ్ చేసేటప్పుడు ఎన్నో వందలాది చెట్లు నరికేశారు. మరి ఈ రోడ్ అన్న ఉపయోగంలో, ఎందుకంటే ఎప్పుడైతే రహదారులు విస్తరించేటప్పుడు అవసరమైన రోడ్లు చెట్లు నరకడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అయితే రోడ్ అని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. లేదా మళ్ళీ అయితే రోడ్ తీసేసి మన చెట్లన్నా పెడితే గిట్ట బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ మన ఖైరతాబాద్ చుట్టుపక్కల వచ్చినప్పుడు ఎన్టీఆర్ గార్డెన్లో కావచ్చు, లుంబిని పార్క్లో చాలా గ్రీనరీ ఉంటుంది, చెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని అయితే రోడ్ అని స్టార్ట్ చేసి పబ్లిక్ ఉపయోగంగా పెట్టండి, లేదా మరి చెట్లన్నా పెట్టండి. ఇంకో అవకాశం కూడా ఏంటంటే మన హెచ్ఎండిఏ కావచ్చు, ఇది లుంబిని పార్క్ కూడా పార్కింగ్ ప్లేస్గా అలాట్ చేసేసి, ఎందుకంటే చాలా గ్రీనరీ ఉంటుంది. ఇది చాలా ఇక్కడ ఉదయం కూడా వాకింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీనిలో దృష్టి సారించి చెట్లు కావచ్చు, పార్కింగ్ ప్లేస్ కావచ్చు, ఖైరతాబాద్లో ఉపయోగపడే వారికి హెల్ప్ అయ్యే విధంగా ఉంటే బాగుంటుందని ఒక ఖైరతాబాద్ నివాసిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఈ రేసు రద్దయ్యాక కాస్త రిలీఫ్ అయిన నగరవాసులు ఇప్పుడు ఈ రోడ్డుని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాగలిగితే వాహనదారులకు మరింత రిలాక్సేషన్ ఇచ్చినట్టు అవుతుంది.